ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని నేటి నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని ప్రవేశపెడుతున్న ఏపీ ప్రభుత్వం నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అమల్లోకి తీసుకురానుంది. మంత్రి నారా లోకేష్ కాసేపట్లో ఈ వాట్సాప్ సేవలు ప్రారంభిస్తారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునేవారు ఏ విధంగా ఆప్షన్స్ ను ఎంచుకుంటారు అనే దానిపై సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించబోతోంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, కరెంట్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని నేటి నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని ప్రవేశపెడుతున్న ఏపీ ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనుంది. మంత్రి నారా లోకేష్ కాసేపట్లో ఈ వాట్సాప్ సేవలను ప్రారంభిస్తారు. అయితే వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునేవారు ఏ విధంగా ఆప్షన్స్ ను ఎంచుకుంటారు అనే దానిపై సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందిస్తోంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తేనున్నట్లుగా తెలుస్తోంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం.